పెట్టుకొని నేనుండటానికి నాకే గతి లేదు, ఇక నా నెత్తిన మరొక వ్యక్తినా? ఆహా, ఊహించటానికి చాలా కష్టంగా ఉంది. నేనుండటానికి చోటు లేదు, మరొక వ్యక్తికి నేను ఎలా పోషించగలను? సరే పోషిద్దాం, ఎలాగోలా గడిపేద్దాం అనుకుంటే మరలా పిల్లలని పేరంటాలని అంతా నాకెందుకు? ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది తోడొకరుంటే బాగుంటుంది అని పడుకునే ముందు. కానీ అవసరమా రాత్రిపూట సంతోషం కోసం జీవితమంతా భారాన్ని మోయటం అని ఆలోచిస్తూ సెల్ ఫోన్లో మెయిల్ చెక్ చేస్తూ కూర్చున్నాను. అంతా రష్గా ఉంది. నా ఎదురు సీటు ఒకటే ఖాళీగా ఉంది. అప్పుడే ఒక అమ్మాయి, ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్ ఖాళీగానే కదా, కూర్చోవచ్చా అని అడిగింది. నేను ఓకే అన్నట్లు తల ఊపి నా పని నేను చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అయినాక ఆ అమ్మాయే, హే, నువ్వు మా బిల్డింగ్లోనే కదా వర్క్ చేస్తావు? నేను మీ కింద ఉన్న 3rd ఫ్లోర్లోనే వర్క్ చేస్తాను.